కొంతమందికి మాటలతో చెప్తే అర్థమే సావదు, చేతలతోటే చెప్పాలి. చేతలతో చెప్పినా కొంతమంది వినరు. ఇంకా వాళ్ళకి ఏంటంటే భూమి మీద నూకలు లేకుండా చెల్లించాలి, అప్పుడే వినే పరిస్థితి ఉంటుంది. ఎంత దుర్మార్గం, ఎంత అరాచకం అసలు. మరి అది ఏ రకంగా వాళ్ళు ట్రైన్ అప్ అవుతారో, మరి వాళ్ళ ఆలోచన ఏంటో, మరి ఏం తింటున్నారో అసలు ఊహించడానికే జిగుప్సాకరంగా ఉండే పరిస్థితి. పాక్కి చెందిన వాళ్ళు, పాక్ ముస్లిం ముఖ్యంగా కొంతమంది అండి, అందరినీ ఆ దానికి కట్టలేము. ఎలాంటి టైంలో ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు? అసలు రక్తం మరుగుతుంది భారతీయులది వీళ్ళు చేసే పనులకి. అందుకని వాళ్ళకి తగిన బుద్ధి కూడా చెప్పారు, తగిన శాస్తి చేశారు. పెహల్గాం దాడితో ఆగ్రహ జ్వాలలతో దేశం రగిలిపోయింది. మా దేశం వచ్చి పొరుగు దేశం వాడు ఉగ్రమోక నలుగురు వచ్చి ఎంతమందిని అన్యాయంగా చంపుతారా, మా సింధూరాన్ని తుడిచేస్తారా అని చెప్పి 140 కోట్ల మంది రగిలిపోతుంటే కొంతమంది మూర్ఖులు, చండాలపు ఆలోచనలు ఉన్నవాళ్ళు వాళ్ళు చేసిన పని ఈరోజు మిసైల్స్, డ్రోన్స్ దాడులతో పాక్ పనిపెట్టిన ఇండియన్ ఆర్మీ ఇంకా చల్లారని ఉద్రిక్తతలు. ఏం జరుగుతున్నాయో తెలియదు, ఇంకా కవ్వింపు చర్యలు వాళ్ళు చేస్తున్నారట. అయితే ఈ అంశం ఇలా నడుస్తుంటే భారతదేశంలో ఉండి ఇక్కడ గాలి పీల్చి ఇక్కడ తిండి తిని ఇక్కడ బతుకుతున్న కొంతమంది దుర్మార్గులు, కొంతమంది దుష్టులు, కొంతమంది మోకలు వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా అండి? పూణేలోని పాలస్తీనా ప్రజలకు మద్దతు తెలుపుతూ నిరసనలు చేస్తున్నారు. ఈ డామినెస్ ఉంటుంది కదా, డామినెస్ ముందు నిలబడి బాయ్కాట్ డామినెస్ అంటూ నినాదాలు. అయితే ఇది చూసిన స్థానిక ప్రజలు పాకిస్తాన్కు మద్దతుగా వీరు నిరసన తెలుపుతున్నట్లు భావన. ఏమైందంటే నిరసనకారులతోటి గొడవకు దిగారు. బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా కొంతమంది ఇదేంటంటే ఈ ముసుగులోని పూణేలో జరిగిన అంశం ఏంటంటే పాలస్తీనా ప్రజలకు మద్దతు తెలుపడం అన్న ముసుగులోని కొంతమంది పాకిస్తాన్ ముస్లింలు ఎవరైతే ఇక్కడ బతుకుతున్నారో, అక్కడ బతకలేక గతి లేక వచ్చి భారత్ను ఆశ్రయించుంటున్నారు. నాట్ ఓన్లీ పూణే అండి, దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలామంది అందులో ఉన్నవాళ్ళు మెజారిటీ పీపుల్ విషం కక్కుతున్నారు, ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నారు. అదే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే పాకిస్తాన్ జెండాలు ఎగరేసిన వాళ్ళు ఎంతమంది లేరు? జెండాలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు, బాణాసంచీలు కాల్చిన వాళ్ళు. సరే ఓకే, మనమంతా మంచి వాళ్ళం కాబట్టి భారతీయులు సర్లే ఇంకా వాళ్ళు అంతే, వాళ్ళ బుద్ధే అంతలే, ఇక్కడే విషం కక్కుతారు, అవి నాగుపాములు అని అనుకున్నారు, వదిలేశారు. కానీ ఇక్కడ రక్తపాతాన్ని సృష్టించారు కదా పెహల్గాంలోని. దీన్ని కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారంటే కొంతమందిని వాళ్ళు ఏం చేయాలి? నడి రోడ్డు మీద వేయాలి. ఒక్కొక్కటి బుద్ధి వస్తుంది ఆ రకంగా పడితే. ఆ రకంగా పడే పరిస్థితి కనిపిస్తుందా? మంచి 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 మానవత్వం 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 ఎంతకాలం ఇది? ఎందుకు ఇలా నోడతారు? అది వద్దేమని ఎవరు చెప్పరండి. మంచి చెయ్యొద్దు, మానవత్వాన్ని చూపించొద్దు అని చెప్ప, ఒక లిమిటేషన్ ఉంటుంది కదా, దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది కదా. లిమిట్స్ ఆల్ దాటిపోతుంటే మనం సంయమనం అంటే ఎక్కి తొక్కుతారు. హైదరాబాద్లో ఎంతమంది పాక్ ముస్లింలు ఉన్నారు? ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు? విశాఖ తీరం నుంచి మళ్ళీ మరొక దాడికి ప్రయత్నిస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. లాస్ట్ టైం సబ్మెరీన్ వేసేశారు గాజాకు సంబంధించి, ఇప్పుడు వేరే రూట్లో వస్తున్నారని. కోస్టల్ తీరం నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంది. మహానగరాల్లో తిష్టవేసి ఉన్నాయి స్లీపర్ సెల్స్, అవి ఏ టైంలోనే యాక్టివేట్ అవుతాయి. ఫోన్ బాంబులతో కూడా ఆపరేట్ చేయడానికి చూస్తున్నారట. లుంబిని పార్క్ చూడలేదా? గోకుల్ చాట్ చూడలేదా? ముంబై దాడులు చూడలేదా? అమెరికానే అసలు ఎంత పటిష్టమైన భద్రత ఉంటుందండి. అమెరికాకే దిక్కులేదు. ట్విన్ టవర్స్ని ఏమీ కాకుండా ఏదో బొమ్మలు లేపినట్టుగా లేపడేశారు. అంటే వాళ్ళ దుర్మార్గం అంత దారుణంగా ఉంటుంది, వాళ్ళ క్రూరత్వం అంత దరిద్రంగా ఉంటుంది. సో మరి అలాంటి వాళ్ళని ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు? మీ ఇంటి పక్కన ఎవరైనా ఉన్నారంటే అనుమానాస్పదం, మీరు ఎందుకు మాట్లాడరు?
మీరు ఎందుకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు? ఆ ప్రాబ్లమే కదా. ఇప్పుడు ఒక గోకుల్ చాట్లో జరిగినా లేకపోతే ముంబైలో జరిగినా వేరే దగ్గర చూసినా మనకెందుకులే, మనం ఉదయం లెగుద్దాం, తిందాం, మన ఉద్యోగం మనం చేసుకుందాం, వద్దాం, మన పని మనది అయిపోయింది అంతే, మళ్ళీ పడుకుందాం, తెల్లారిందా దొంగున్నాం అన్నట్టుగానే ఉంటుంది. అది కాదు కదా. సమాజ స్పృహ ఉండాలి కదా. ఆ స్పృహ ఎక్కడ కనిపిస్తున్నది? ఆ స్పృహ ఉంటే పాకిస్తాన్కి జిందాబాద్ కొట్టిన వాళ్ళు ఈ దేశంలో ఉంటూ వాళ్ళ దేశంలో వాళ్ళు ఏదైనా చేసుకునివ్వండి, అది మనం ప్రశ్నించే హక్కు మనకు లేదు. కానీ వాళ్ళే తిరగబడుతున్నారు కదా, వాళ్ళే తంతున్నారు, ఆ ప్రభుత్వాన్ని తంతున్నారు, ఆర్మీని తంతున్నారు. వాళ్ళు తెలుసుకున్నారు, కళ్ళు తెరుచుకున్నాయి వాళ్ళకి కూడా. అయితే ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ నినాదాలు చేసుకుంటూ వెళ్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది ఈ వీడియో. గాజాలో సైనిక కార్యకలాపాలు సాగిస్తున్న ఇజ్రాయెల్ దళాలకు ఆహారం డామినోస్ అందించిందని చెప్పి ఆ ముసుగులో వాళ్ళు అంటుంటే, కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ ముస్లింలు ఈ రకంగా రెచ్చిపోతున్నారు. ఇక పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చూశారు కదా ఏ రకంగా ఉన్నదని. పలువురికి తీవ్ర గాయాలైన సందర్భం. ఇక వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు దీన్ని. ఇది పూణేకి సంబంధించి, పాలస్తీనా సంబంధించి. ఈ ముసుగులో దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే కొంతమంది ఏం చేస్తున్నారు, పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్కి చెయ్యి, ఇది ఒక్క పెహల్గాంతో సరిపోదు, మిగతా చాలా చేయాలి, అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది, భారత్కి బుద్ధి చెప్పాలని చెప్పి కొంతమంది ట్వీట్లు చేస్తున్నారు, కొంతమంది వేరే రకంగా మాట్లాడుతున్నారు, కొంతమంది విపరీతంగా దాన్ని ట్రోల్ చేస్తున్నారు, వీడియోలు కూడా పెట్టి హల్చల్ చేస్తున్నారు. మరి వాళ్ళని ఏం చేయాలి? ఇంకా ఉపేక్షించాలా? ఇంకా ఊరుకోవాలా? ఎక్కడెక్కడ కలుగుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏరు పడేయొద్దా? ఎంతకాలం భరిస్తారు? దుర్మార్గుల్ని, దుష్టుల్ని పెంచి పోషించాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఆశ్రయం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇండియన్ ఎవడైనా ప్రశాంతంగా పాకిస్తాన్లో బతుకుతున్నాడా? అది తెలీదా? చూడలేదా వీడియోలు? హిందూ మహిళలంటే అక్కడ ఎంత చులకనగా చూస్తున్నారట తెలుసా అండి. కొన్ని వీడియోలు చూస్తుంటే అసలు కళ్ళు మూసుకోవాల్సిన పరిస్థితి. ఏంటి ఇలా బతుకుతున్నారా వీళ్ళని? మతాలు మారుస్తారట హిందూ అని తెలిస్తే, రేపులు చేస్తారట, ఇంకా రెచ్చిపోయి గ్యాంగ్ రేపులు కూడా ఎత్తుకెళ్ళిపోయి ఉగ్రవాద స్థావరాల్లోకి తీసుకెళ్ళి ఉంచుకుంటారట. ఏం చెప్పాలండి వీటి కోసం? ఇక్కడ ఏమన్నా అలా జరుగుతుందా? పాకిస్తాన్ నుంచి పోనీ ఎవరన్నా వచ్చిన ముస్లింలకి ఏమైనా ఇక్కడ అన్యాయం జరిగిందా? వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది జరిగిందా? వాళ్ళ స్త్రీల వైపు ఎవరైనా కన్నెత్తి చూసారా? వాళ్ళు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చారా? మాకు అన్యాయం జరిగింది భారత్లోని, ఇదిగో ఈ హిందువులు మమ్మల్ని ఎలా చేశారు అని. మరి ఎందుకు వాళ్ళకి ఒక నీతి, వీళ్ళకి ఒక నీతిని? వాళ్ళు మార్పు ఉండదు, వాళ్ళు ఎటువంటి చేంజింగ్స్ రావు, వాళ్ళు బ్లడ్డే వేరు. వాళ్ళు చెప్పుకుంటుంటారు కదా, మా నేషను, మా జాతి, మా కులం, మా మతం, ఇవన్నీ వస్తుంటాయి కదా. మరి ఇక్కడ ఎందుకు లేదు ఆ యూనిటీ? మీరు వాళ్ళని ఆహ్వానాలు ఇవ్వండి, గెస్టుల్లా చూడండి, వాళ్ళకి ప్రయారిటీలు ఇవ్వండి. అక్కడ మాత్రం వాళ్ళు రేపులు చేస్తారు, నడి రోడ్ల మీద పరుగులు పెట్టిస్తారు, అన్యాయంగా ముక్కుపచ్చలారని బాలికలను కూడా అత్యాచారాలకు గురి చేస్తున్నారట. చెప్పుకోవడానికి వాళ్ళకి దిక్కు మొక్కు లేదు, వినే నాదుడే లేడు. కాలగర్భంలో కలిసిపోతున్నాయి అవన్నీ కూడా. 2% ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అంటే వాళ్ళు ఉండొద్దు, వాళ్ళకు ఉండే అర్హత లేదని అంటలేదు. కానీ ఈ ముసుగులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎంత గొప్పోడైనా సరే, వాళ్ళని వదిలిపెట్టొద్దు అన్నది. తులసి వనంలో ఒక్క గంజాయి మొక్క చాలు ఆ వనమంతా చేటురావడానికి. ఎంత స్వచ్ఛమైన పాల్లోన చిటికెడు ఉప్పు చాలు, ఏమవుతుంది? మొత్తం పోతుంది. ఇది అంతే. గంజాయి వనంలో తులసి మొక్క లాంటి వాళ్ళు ఉన్నారు భారతదేశంలో. మన కళ్ళ ముందే తిరుగుతున్నారు, మన సిటీల్లోనే ఉన్నారు, మన వాడల్లోనే ఉన్నారు. ఎందుకు వాళ్ళని కనిపెట్టలేకపోతున్నారు? ఏదో ఒక విధ్వంసం జరిగిందాక, ఏదో ఒక ఇష్యూ అయిందాక, ఎవరో పోయిందాక పట్టదా? సరే, మీరు చేసేదంతా చేస్తున్నారు, అందరూ చేతులు ముడుచు కూర్చున్నారని కాదు, తుడిచిపెట్టేయాలన్నది ప్రజలు కోరుకునేది. 140 కోట్ల మంది భారతీయులు కోరుకునేది తుడిచిపెట్టేయాలి. మళ్ళీ వీళ్ళ వల్ల వీళ్ళకి ఎలా జరిగింది అన్న మాట రాకూడదు ముందు తరాలకు కూడా. అవకాశం వచ్చింది మీకు, కానీ జార విడిచేశారు.
ఎందుకు విడిచేశారంటే ఏవేవో వస్తున్నాయి కథనాలు. అగ్రరాజ్యమట, అతనెవడో చెప్పాడట నాకెంత ఉన్నదని, ఇంకోడెవడో ఉన్నాడట వాడేదో చెప్పాడట, మేము వాడికి అండగా ఉంటామని. దానికి భయపడిపోతారా? ఎన్నిసార్లు చేస్తారు? ప్రతి భారతీయుడు ఒక సైనికుడి కింద పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వాలు దాన్ని పారదర్శకంగా చేసి ఒక పద్ధతి ప్రకారంగా దేశం కోసం అనే నినాదంతో ముందుకు వెళ్తే, ఎవరి లబ్ధి కోసం వాళ్ళు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఎవరో చెప్పలేము. ఎందుకంటే వస్తున్న అనుమానాలు వీటిలన్నిటికీ కూడా చెక్ పెట్టాలి, వీటిలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒక్క ఉగ్రమోక అనే మాట భారతమనిలో వినిపించకూడదు. భారతదేశంలో ఏ ప్రాంతంలో ఏ మూలన అవనియండి, అది కాశ్మీర్ అవనియండి, లేకపోతే శ్రీకాకుళం అవనియండి, లేకపోతే కన్యాకుమారి అవనియండి, ఎక్కడ ఏ రాష్ట్రంలోని కూడా మరొక దాడి జరగకూడదు, మరొక ప్రాణం పోకూడదు. ఆ విధంగా పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపాలి. ఎంత దూరమైనా వెళ్ళండి. అంతేగాని పాకిస్తాన్కి జిందాబాద్ అని చెప్పి భారత్లో ఉండి జేజేలు పడుతుంటే సర్లే వాళ్ళ పాప నాళ్ళే పోతారులే, వాళ్ళ బుద్ధి అంతలే అని వదిలేస్తే ఆడు జేజేలతో ఊడుకోడు. AK-47తో 56తో వచ్చి పేల్చి పాడేస్తున్నాడు. టీ తాగి ఓడి దగ్గర బాంబు పెడుతున్నాడు. హోటల్లో భోజనం చేసే ఓడి మీద గుల్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకా మంచి మానవత్వం అనే అంశాలు కాస్త పక్కన పెట్టండి. మంచి వాళ్ళకి మంచి చేయండి, చెడు వాళ్ళకి చెడే చేయాలి. ఆ విధంగానే మరి భారత్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.